అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలందరి చిరకాల కోరికైనటువంటి సొంత ఇంటి నిర్మాణం కొరకు వారు ఏర్పాటు చేసినటువంటి 3 ఆప్షన్లలో ఆప్షన్ 3 అయినటువంటి కాంట్రాక్టర్చే గృహాలు నిర్మించడంలో లబ్ధిదారుని వాటా కింద 35,000 రూపాయలు, ప్రభుత్వ వాటా కింద 1,80,000 రూపాయలు, వెరసి మొత్తము 2,15,000 రూపాయలతో పేదవాడికి సొంత ఇంటిని నిర్మించాలని చెప్పి తలంచారు. అయితే ఈ సొంత ఇంటి నిర్మాణంలో జరిగిన భారీ అవకతవకల గురించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రభుత్వము 1 నవంబర్ 2022వ తారీఖున డ్వాక్రా సంఘాలకు ఎస్హెచ్జి లోన్లు ఇప్పించి లబ్ధిదారులకు 35,000 రూపాయలను అందించాలని చెప్పి నిర్ణయించారు. అయితే పూర్వ టీఈ ఎస్ మహాలక్ష్మి గారు ప్రభుత్వ జీవోతో సంబంధమే లేకుండా జీవో రాకుండా మునివిందే తను ఫిబ్రవరి నుండే ఎస్హెచ్జి సంఘ సభ్యులందరికీ కూడా గృహ నిర్మాణం కొరకు 35,000 రూపాయల లోన్ను మంజూరు చేయడం కోసము ఆర్పీలందరినీ పురమాయించారు. ఆర్పీలందరూ కూడా మైదుగురు మండలంలోని ఎస్హెచ్జి సంఘంలోని సభ్యులందరికీ కూడా 35,000 రూపాయల ఎస్హెచ్జి లోన్లను మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరు చేసిన 35,000 రూపాయలను ఆర్పీలందరూ కలిసి టీఈకి ఇవ్వడం జరిగింది. అయితే టీఈ మహాలక్ష్మి గారు కానీ ఆర్పీలు కానీ సంఘ సభ్యులకు కానీ లబ్ధిదారులకు కానీ ఎటువంటి రసీదులు డబ్బులు ముట్టినట్టు ఇవ్వలేదు. మహాలక్ష్మి గారు చెప్పినట్టుగా మహాలక్ష్మి మేడం గారికి మేము సమాచార హక్కు ప్రకారం నోటీస్ ఇవ్వగా మేడం గారు వచ్చేసి లిఖితపూర్వకంగా మాకు ఇచ్చిన దాంట్లో ఉన్న వివరాలు ఏంటంటే 429 మంది లబ్ధిదారులకు మొత్తము డబ్బులు 78,21,790 రూపాయలు మాత్రమే వసూలు చేశామని చెప్పారు. ఆ వసూలైన మొత్తము కూడా వారు నవరత్నాలు పేదలందరికీ ఇండ్లు మైదుగురు మున్సిపాలిటీ అకౌంట్ ఏఈ మరియు కమిషనర్ గారుల జాయింట్ అకౌంట్ అనేటువంటి యూనియన్ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఆ జమ చేయడం మొత్తంలో నుంచి కూడా 72,71,522 రూపాయలు మాత్రమే కాంట్రాక్టులకు చెల్లించడం జరిగింది. అయితే యూనియన్ బ్యాంక్ అకౌంట్లో జమ అయిన మొత్తం వచ్చేసి 74,45,907 రూపాయలు జమ అయినాయి. కానీ మహాలక్ష్మి గారు చెప్పిన ప్రకారముగా ఆమె 78 లక్షలు జమ చేశామని చెప్పారు. కానీ ఈ 3,75,000 రూపాయలు ఏమయ్యాయో మేడం గారే జవాబు చెప్పాల్సి ఉంది. ఆమె చెప్పిన విధంగా పొదుపులో కూడా అవకతవకలు ఉంటున్నాయి. అదేవిధంగా వారిచ్చిన సమాచారంలో చాలా వరకు మాకు అనుమానాలు వచ్చి తిరిగి వారిచ్చిన సమాచారాన్ని తీసుకొనేసి పూర్వ పీడీ అయినటువంటి సురేష్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సురేష్ రెడ్డి గారిని కలిసి ఈ అవకతవకలపైన చర్చించడం జరిగింది. వారు కూడా సరైన రీతిగా చర్యలు తీసుకోలేదు, కనీసం దాని మీద సరైన స్పందన కూడా తీసుకోలేదు అనేసి మరలా మేము ప్రస్తుత టీఈ అయినటువంటి కేఎస్ జాస్లిన్ గారికి సమాచార హక్కు చట్టం ప్రకారము ఫిర్యాదు చేయడం జరిగింది. సమాచార హక్కు చట్టం ప్రకారం ఫిర్యాదు చేయగా మైదుకూరు డ్వాక్రా ఆఫీస్లో ఎటువంటి సమాచారం లేకపోవడంతో కేజీఆర్ జాస్లిన్ గారు ఆర్పీలు అయినటువంటి 38 మంది నుండి సమాచారాన్ని సేకరించారు. ఆర్పీలు ఇచ్చిన సమాచారం మేరకు మైదుకూరు మున్సిపాలిటీలో జగనన్న కాలనీలో లబ్ధిదారుల వాటా కింద మొత్తం వసూలైన డబ్బులు వచ్చేసి 1,25,97,540 రూపాయలు. మహాలక్ష్మి గారు చెప్పిన ప్రకారము 78,21,720 రూపాయలు మాత్రమే జమ అయినట్టు చెప్పారు. వెరసి రెండింటి మధ్యన తేడా చూస్తే దగ్గర 51,21,633 రూపాయలు స్వాహా అయినట్టు తెలియంది. ఇదంతా కూడా ప్రజాధనమే. ఇంత భారీ ఎత్తున ఒక్క మైదుకూరు ముక్కొండలోని జగనన్న కాలనీలో డ్వాక్రా మహిళల లబ్ధిదారులైనటువంటి అమాయక ప్రజల నుండి మహాలక్ష్మి గారు మరియు కొంతమంది అధికారులు కలిసి 51 లక్షల రూపాయల వరకు కూడా అవినీతి చేశారని చెప్పి తేటతెల్లం అవుతుంది. ఇవన్నీ కూడా వారు ఆర్పీ మాకు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచార హక్కు చట్టం ప్రకారమే ఉంటున్నవి. బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మొదటి నుంచి చివరి వరకు బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా మనకు జమైన మొత్తం చూసుకుంటే కేవలము 74 లక్షలు మాత్రమే జమ అయింది. ఆర్పీలు మొత్తం వసూలు చేసినది 1,25,97,540 రూపాయలు ఉంటే బ్యాంకులు జమ చేసిన మొత్తానికి కానీ
మహాలక్ష్మి మేడం గారు వసూలు చేసిన మొత్తానికి కానీ ఎక్కడ కూడా సంబంధం లేకుండా ఉన్నది. అందుకనేసే ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి బహుళ ప్రయోజనాల రీత్యా మేము లోకాయుక్త కోర్టుకు కూడా అప్పీల్ చేయడం జరిగింది. లోకాయుక్త కోర్టులో కూడా ఈ యొక్క కేసు ఫైల్ పంపించడం జరిగింది. కేసు ఫైల్ నెంబర్ వచ్చేసి 582/2025. ఈ కేసు ఫైల్ ప్రకారము ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవినీతి అధికారులకు కూడా త్వరలోనే నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నేను పోరాటం చేస్తున్న ఈ అవినీతి పైన కూడా సహకరించి మీ వంతు బాధ్యతగా ఈ నెల 24, 25, 26వ తేదీలలో మైదుకూరు ప్రొద్దుటూరు రోడ్లో నుండి A1 సురేష్ మినీ ఫంక్షన్ హాల్ నందు ప్రజలందరినీ సమకూర్చడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా 24, 25, 26వ తేదీలో ప్రొద్దుటూరు రోడ్లోని A1 సురేష్ మినీ ఫంక్షన్ హాల్ నందు హాజరయ్యి మాకు సహకరించి ఈ అవినీతి పైన పోరాటం చేసేందుకు సిద్ధపడతారని చెప్పి ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సంఘ అధ్యక్షులు విలియం కలమలమిట్ట మరియు ఉపాధ్యక్షులు దొరబాబు, అలాగే నాయకులు మహేష్ బాబు, మా యొక్క న్యాయ సలహాదారులు గూడూరు గూడుబాయి గారు హాజరైనట్లుగా తెలుపుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.